మేషరాశి. ఈ రాశి వారికి రోజు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురుకావచ్చును. ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు పెంచుకోవద్దు. అవసరం ఉంటే తప్ప మీరు ధనాన్ని వృధాగా వినోదాలకు ఖర్చు చేయకండి. రుణ ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని వ్యాపార రంగం లోపల కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. మిత్రుల ద్వారా మీకు మేలు కలుగుతూ ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. దూర ప్రయాణాలు కొంత కలిసి వస్తాయి. సమయానికి మంచి నిర్ణయాలు తీసుకోండి. సంఘం లోపల గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మేషరాశి వారు ఈరోజు లక్ష్మీదేవికి కొంత తేనెను సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించబడతాయి. అవి మీకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైనటువంటి సోదరీమణుల మధ్యన కొంత ప్రేమానురాగాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పై అధికారుల యొక్క ప్రోత్సాహం వలన వీళ్ళు తమ పనిని త్వరగా పూర్తి చేస్తారు. ఉత్సాహంగా ఉంటారు. వృషభ రాశి వారు ఈరోజు శ్రీ మహాలక్ష్మీ నమః అని చెప్పి అమ్మవారు నామాన్ని 8 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి రోజు కొంత మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి. మిత్రుల ద్వారా సమయానికి డబ్బు కొంత చేతికి వస్తుంది. శుభ కార్యక్రమం లోపల పాల్గొంటారు. దూర బంధువుల నుంచి మీకు ఆహ్వానము వస్తుంది. ఉద్యోగస్తులకు తోటివారి సహకారము సంపూర్ణంగా లభిస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు మీ సొంత ఆలోచనతోని తీసుకోండి. దానివల్ల మీకు కొంత లాభం చేకూరుతూ ఉంటుంది. మిథున రాశి వారు ఈరోజు మహాలక్ష్మి అష్టకాన్ని చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు కొంత అనుకూలంగా ఉంటుంది.